చాళుక్యుల చరిత్రే దక్షిణాది గర్వమే, బాదామి గుట్టలపై వెలిగిన వీరజ్యోతియే, వెంగినేల గుండెలో తెలుగు దీపమై కాలాన్ని దాటిన రాజ్యగాథయే. అరవళ్ళి గాలిలో ఖడ్గనాదమే, అయోధ్య స్వప్నమై విరిసిన శౌర్యమే, పులకేశీదు గర్జన వినగానే హర్షుడి సైన్యమే వణికే నేలపైనే. నర్మదా తీరాన జెండాయగరే, దక్షిణాది శక్తి ప్రపంచం చూచే, బాదామి రాళ్లలో వీరుల ఊపిరి, ఇతిహాస పుటల్లో అక్షర దీప్తి. పండడ దేవాలయాలు శిలల్లో సంగీతం పలికే, ఐహోలే దేవాలయాలు గోడల్లో కళలు నిలిచే, గుహాల చీకటిలో జ్ఞానదీపమై చాళుక్యుల సంస్కృతి వెలుగై నిలిచే. శైవధ్వనులు శంఖంగా మారే, వైష్ణవ నామాలు గాలిలో పారే, జైన విహారాల్లో నిశ్శబ్ద తపన, మత సామరస్యమే వారి జీవనం. వెంగినేలపై వెలసిన సాహిత్యం, తెలుగు తల్లికి తొలి చుక్క కావ్యం, రాజరాజ నరేంద్రుడు సభలో వెలిగిన వెలుగు, నన్నయ్య కలంతో పుట్టే తెలుగు యుగం, అక్షరాల గంగగా పారిన భావం, ఆంధ్ర గుండెలో నిలిచిన కావ్యం. చాళుక్యుల పేరు వినగానే నేడు తెలుగు జాతి గర్వంగా నిలుచే, ముగింపు రాజ్యాలు మాయమైన గాథ మాయదే, రాళ్లలో రాసిన చరిత్ర చెరిగేదే, బాదామి నుంచి వెంగి వరకు చాళుక్యుల జ్యోతి వెలుగుతూనే ఉంది.